హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే కూచిపూడి కళాకారుడు కేదార్నాథ్ గారు. వారిని అడిగి చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. చాలా అంటే చాలా బాగున్నారు. అంటే ఆడవాళ్ళు ఎవరైనా చూసారంటే అసూయ పడతారు ఖచ్చితంగాని. సో చెప్పండి సార్, కేదార్నాథ్ గారు కూచిపూడి కళాకారుడు గారు. సో ఫస్ట్ అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, లైక్ మీ ఊరు నుంచి? మా ఊరు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఏలూరు. పుట్టింది పెరిగింది కూడా అంతా అక్కడే జరిగింది. మా నాన్నగారు దేవర్ గారు, మా అమ్మగారు భాగ్యలక్ష్మి గారు. వారికి నేను తృతీయ కుమారుడిగా జన్మించాను. నేను నా చిన్నతనం నుంచి కూడా ఈ నాట్యం అంటే చాలా ఇష్టం అనమాట. అంటే నా సెకండ్ క్లాస్ చదివే రోజుల్లో సాగర్ సంగమం మూవీ చూసా. సాగర్ సంగమం మూవీలో ఆ కమల్ హాసన్ గారు చేసినటువంటి నాట్యానికి చాలా మంత్రముగ్ధులై నేను కూడా నాట్యం నేర్చుకోవాలి అనిపించేది. దాంట్లో నూతిమే చేస్తుంటారు, తక్కిట తదిమి తందానా అని. సో ఆ సాంగ్ చూసిన వెంటనే నేను కూడా నేర్చుకోవాలని చెప్పి మా ఇంట్లో చిన్న తొట్టెలా ఉండేది. సో దాని మీద ఒక కర్ర వేసుకుని నేను కూడా చేసేవాడిని. అలాగే ఉండి చేసేవాడిని. సో అలా నేర్చుకోవాలనుకున్నప్పుడు మా పేరెంట్స్కి చెప్పాను. కానీ చాలా లాంగ్ అనమాట వెళ్ళాలంటే, టీచర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంటే. సరే 7th క్లాస్లో నువ్వు మంచి మార్కులు, అప్పుడు కామన్ ఉండేది, కామన్ ఎగ్జామ్స్ ఉండేది అనమాట, 92. అయితే సరే 7th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకుంటే జాయిన్ చేస్తానన్నారు. ఇంకా దానికోసం చదివి 7th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకొని 8th క్లాస్లో 1993 అక్టోబర్ 13 మంగళవారం సాయంత్రం 6 గంటలకి గురువు గారు పార్వతీ రామచంద్ర గారి చేతుల మీదుగా నా నాట్యం అనేది కొనసాగడం స్టార్ట్ అయింది. అంత బాగా టైము, సమయము, డేట్ అన్ని బాగా గుర్తుపెట్టుకున్నారు సార్. ఎందుకు అంటే అదే ఈరోజు నాకు జీవనోపాధి, అదే నా ప్రాణం కూడా. అందుకని నేను పుట్టిన తేదీ కన్నా నేను నేర్చుకున్నది ఇదే నాకు ఎక్కువగా గుర్తుంటుంది. ఓకే, అంటే అసలు అంటే కూచిపూడి అంటే అదే నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? అసలు కూచిపూడి నేను నేర్చుకోవాలనడానికి మెయిన్ ఒక విషయం చెప్పాలి మీకు. స్వర్గశ్రీ కె విశ్వనాథ్ గారు. కళలు అనగానే సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, సాహిత్యం, ఇలాంటి ఏ కళనైనా మీరు తీసుకోండి, ఏ కళల గురించి కూడా తీసినటువంటి గొప్ప చిత్రాలు ఒక కె విశ్వనాథ్ గారే మనకి తీశారు. నిజంగా చెప్పాలంటే చాలా మంచి మంచి ఆణిముత్యాలు ఆయన తీసినటువంటి చిత్రాలు. ఆయన చిత్రాలకి ప్రేరణతో ఎంతోమంది కళాకారులు తయారయ్యారు అన్ని విభాగాల్లో కూడా. అలాగే ఆయన తీసినటువంటి సాగర్ సంగమం మూవీ చూసినప్పటి నుంచి కూడా నేను నాట్యం నేర్చుకోవాలని చాలా ఆశపడ్డా. అలాగే నాట్యం నేర్చుకున్నా. అంటే ప్రత్యక్షంగా నాకు ఆయన చేయకపోయినా పరోక్షంగా ఆయన తీసినటువంటి సినిమాల ద్వారా నేను ఈ స్టేజ్కి వచ్చాను, ఇన్స్పైర్ అయ్యాను. నిజంగా చెప్పాలంటే ఆయన ఎక్కడున్నారో తెలియదు, కానీ నిజంగా ఆయనకి కోటి కోటి వందనాలు. ఎందుకంటే ఒక కళాకారుడికి ఏదో ఒక ప్రేరణ ఉంటుంది. నేనే కాదు, నాలాంటి వేల మంది కళాకారుల్ని ప్రేరణ కలిగించినటువంటి చిత్రాలు తీసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఎందుకంటే చిత్రం అనేది ఎలా ఉంటుందంటే జనజీవనంలో, మన సమాజంలో, దైనందిక జీవితంలో అది చాలా ప్రభావం చూపిస్తుంది. చెడు చూపిస్తే చెడు, మంచి చూపిస్తే మంచి. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు మన దేశానికి మాత్రమే పట్టుకొమ్మలయ్యి అలాంటి సంస్కృతి సాంప్రదాయాలని తీసినటువంటి మహోన్నత వ్యక్తి కె విశ్వనాథ్ గారు. సార్ అలా అయితే ఇప్పుడు కూచిపూడి డాన్సింగ్ అనగానే మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు కూచిపూడి కానీ, కథక్ కానీ, ఇవన్నీ నృత్యాలు ఉన్నాయి. సో వీటిలో ఏది ఈజీ, ఏది డిఫికల్ట్? అలా ఏముంటుందండి. ఎందుకంటే మనకి మొట్టమొదటిగా భరతనాట్యం మనం చూసుకున్నట్లయితే తమిళనాడు స్టేట్ వాళ్ళు చేసేది, మనం చేసేది కూచిపూడి ఆంధ్ర. అంటే మనకి ఇప్పుడు తెలంగాణ వచ్చేసరికి ప్రేరిణి అనేది కూడా ఉంది. ఈ ప్రేరిణిని కూడా ఈ జాతీయ నృత్యాల్లో చేర్చాలని చెప్పి, శాస్త్రీయ నృత్యాలలో చేర్చాలని ఆల్రెడీ ఆమోదం పొందారు. ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉందన్నమాట. సో ఏ నాట్యానికి ఆ నాట్యమే. ఇది కష్టము, ఇది నష్టము, ఇది ఈజీ అని ఉండదు. ఇప్పుడు నేను నాట్యం చేస్తున్నాను, నాకు ఇది కష్టంగా అనిపించవచ్చు, ఇష్టంగా అనిపించవచ్చు. మీరు చేసేది నేను చేయలేకపోవచ్చు. అంటే ఏది కూడా ఇది కష్టంగా ఉంటుంది, ఇది తేలిగ్గా ఉంటుంది ఉండదు. ఇష్టంతో చేసే ఏ పనైనా
అది కష్టంగా కష్టంగా అనిపించదు. అందుకని అన్ని డాన్సులు సమానమే. దేంట్లో ఉండే కష్టం దాంట్లో ఉంటుంది. ఓకే సార్, నైస్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అప్పుడు అంటే కొన్ని జనరేషన్స్ ముందు అనుకుంటే అసలు భరతనాట్యం కానీ లేదంటే ఈ కూచిపూడి కానీ డాన్సెస్ వస్తున్నాయి, ప్రోగ్రామ్స్ వస్తున్నాయి అంటే చాలా ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు చాలా మంది. అంటే ఎక్కడైనా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి అని అంటే చాలా ఇష్టంగా, మీరు అన్నారు కష్టంగా కాకుండా ఇష్టంగా వెళ్ళి చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ కళ అన్నది తగ్గిపోయింది అని నేను విన్నాను. అది ఎంతవరకు నిజమంటారు? కళ తగ్గిపోయిందంటే కళ ఎక్కడ తగ్గదు, కళ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇప్పుడు కోట్ల మంది, ఇప్పుడు అంతెందుకు మన ఇంట్లో చూసుకుంటాం, మనం పెరుగో లేతే పాలు ఇంత గిన్నెలో వేసుకుని తాగుతాం అనుకో, అది ఒక రకంగా ఉంటుంది. కానీ తీర్థంలోకి వెళ్తే అది చిటికడే, కానీ ఆ తీర్థం వాల్యూ ఎక్కువ. అలాగే ఎంతమంది చూస్తారు, ఎంతమంది ఆదరిస్తారని కాదు, ఆదరించే తక్కువ మంది అయినా కూడా కళకి ప్రాణం పోస్తున్న వాళ్ళే. కానీ మీరు అడిగిన క్వశ్చన్ మంచిది, ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో ఎన్నో మార్పులు చేర్చుకొస్తున్నాయి. ఈరోజు చూసుకుంటే మానవ జీవితమే ఎన్నో రకాలైనటువంటి మార్పులతో జరుగుతూ ఉంది. మరి ఈ జనరేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ మార్పులతో పాటు మనుషులు మారుతున్నారు, మారాలి కూడా, అదే ప్రకృతి సత్యం. కానీ మనం మారే విధానం ఏదైనా కూడా మన సాంప్రదాయాలకి, మన కట్టుబాట్లకి, మన ఆచారాలకి భంగం కలిగించినంత వరకు, మన శాస్త్రీయతకి భంగం కలిగించినంత వరకు అది ఆమోదకరమే. కానీ అలా కాకుండా మన శాస్త్రీయతను, మన ఆచారాలను, మన కట్టుబాట్లను, మన సనాతన ధర్మానికి భంగం కలిగించే ఏ అంశమైనా కూడా దర్శించకూడదు. సో మీరన్నట్లు ఏంటంటే కాలక్రమేణా మారేటప్పుడు మన ట్రెడిషన్ నిజంగా చెప్పాలంటే మన శాస్త్రీయత అనేది మరుగున పడుతుంది. సో అది ఒక విధంగా మరి బాధాకరమే. మరి ఇలాంటి శాస్త్రీయత మరుగున పడకుండా ఉండాలంటే ఒకే ఒక్కరు చేయగలరు. ఎవరో మీకు తెలుసా? దీన్ని చేయగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు, మన సాంప్రదాయాలని, కట్టుబాట్లని, మన శాస్త్రీయ నృత్యాలని కాపాడేవాళ్ళు ఇంకెవరండి? మీరే, మీడియా. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మీడియా ఏది చెప్తే అదే అంటారు. అవును, నిజమే. ఈరోజు ఒక బుక్ లో చదివితే ఎవరు వినట్లేదు. అది ఏంటంటే జస్ట్ ఎడ్యుకేషన్, అంతే, క్వాలిఫికేషన్. కానీ ఈరోజు మీడియాతోనే అందరికీ ముడిపడి ఉంది. మరి ఆ మీడియా వాళ్ళు అన్నిటితో పాటు, అంతెందుకు ఈరోజు మమ్మల్ని మీరు పిలిచారు అంటే నిజంగా చెప్పాలంటే మీ మీడియా చాలా గొప్పదని చెప్పాలి. ఈరోజు కళాకారుని పిలిచి ఎవరు వారి యొక్క జీవన విధానాలు, వాళ్ళ యొక్క దైనందిక జీవితంలో వాళ్ళు పడిన కష్టాలను ఎవ్వరు గుర్తించట్లా. అలాంటిది మీరు మమ్మల్ని పిలిచి చేస్తున్నారంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు మిమ్మల్ని చేస్తున్నందుకు మేము చాలా లక్కీ అనుకోవాలి. ఎందుకంటే చాలామంది, అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే తెలియని వ్యక్తులు ఎవరైతే ఉంటారో బయట, ఇప్పుడు ఎవరైతే మన వ్యూవర్స్ కానీ ఎవరైతే ప్రేక్షకులు చూస్తున్నారో చాలామందికి తెలియదు అసలు నృత్యం గురించి కూడా, కూచిపూడి అసలు కళాకారులు ఎవరు, ఎక్కడున్నారు, కనిపించట్లేదు, మా ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇప్పుడు తగ్గిపోయింది బాగా అన్న విషయాలు ఎవరికి తెలియట్లేదు. ఆ విషయం తెలియజేయడం కోసమే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచాం. అదే, ఎందుకంటే కళాకారులు కూడా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఏమవుద్దండి, ఇప్పుడు ఒక క్రీడాకారులను చేస్తాం, ఒక కళాకారులను చెయ్యొచ్చు, అలాగే ఇంకా చాలా మందిని చెయ్యొచ్చు. సెలబ్రిటీ అంటారు, అతను సెలబ్రిటీ అంటే ఎవరండి? మీకు మీరే సెలబ్రిటీ. అంటే మీ వింగులో మీరే అద్భుతమైన వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు. అలాగే ప్రతి ఒక్కళ్ళు సెలబ్రిటీసే. ఇక్కడ సెలబ్రిటీ అంటే ఒక సినిమా వాళ్ళు లేదా ఒక పొలిటికల్ వాళ్ళు కాదు. సెలబ్రిటీ అంటే ఎవరికి వాళ్ళు సెలబ్రిటీగా ఫీల్ అయినప్పుడే వాళ్ళ లోపల ఇన్నర్గా ఉన్నటువంటి ఏదైతే ఆ టాలెంట్ ఉంటుందో అది బయటికి వ్యక్తపరచడానికి అవకాశం ఉంటుంది. సో నిజంగా చెప్పాలంటే మీ మీడియా వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. మాలాంటి వాళ్ళ స్టోరీస్, అలాగే ఒక కళని 10 మందికి చూపించాలని చెప్పి ఇలాంటి చిన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ప్రయత్నం కొనసాగాలి, ఎంతోమంది కళాకారులు మీరు చేయాలి. ఖచ్చితంగా కొనసాగుతుంది సార్. సో ఇప్పుడు మనం కూచిపూడి డాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది మొబైల్స్లోని రీల్స్ అంటూ అవన్నీ చూస్తున్నాం మనం, మీరు కూడా చూసే ఉంటారు. సో వాళ్ళంటూ ఇదొక డాన్స్, ఇదొక కూచిపూడి, ఇదొక భరతనాట్యం అని చేస్తూ చూపిస్తారు. సో వ్యూస్ కోసమో దేనికోసం అనేది మనకు తెలియదు, అని కొన్ని మార్పులు అంటూ వాళ్ళే చేస్తున్నారు. అవునండి, అవి మీరు చూసారో లేదో, దాని గురించి మీరు ఏమంటారు? అసలు రీల్స్ అన్నీ ఎప్పుడు వచ్చినాయి?
నిజంగా చెప్పాలంటే ఈ రీల్స్ కానీ టిక్ టాక్లు కానీ ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? కరోనా ప్రభావం. కరోనా ముందు వరకు అసలు రీల్స్ అనేది ఎవ్వరికీ తెలీదు. నిజమే. ఏదైనా వీడియోనే, డైరెక్ట్ వీడియో చేయడం, పోస్ట్ చేయడం. అవును. ఈరోజు కరోనా అనేది ఎంత నష్టం కలిగించిందో మనుషులకి అంత లాభం కూడా కలిగించింది. ఈరోజు నిజంగా చెప్పాలంటే అనకూడదు కానీ రీల్స్ కానీ టిక్ టాక్లు కానీ ఇంకా వేరే ఇలాంటి ప్రక్రియలు ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా జీవనోపాధి. ఎందుకు మీరే ఎంతో మంది టిక్ టాక్ వాళ్ళనో లేకపోతే రీల్స్ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు, వాళ్ళని బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు. కానీ రీల్స్ ఏది చేసినా దానికంటూ ఒక హద్దు ఉంటుంది. ఈరోజు నార్మల్గా ఉన్నటువంటి హౌస్ వైఫ్లు అవ్వచ్చు, ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు, ఎవరైనా సరే, చిన్నపిల్లలు అవ్వచ్చు, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటి ఎప్పుడు చేసినా కూడా అది వికటించడమే. అది కొంతకాలం మాత్రమే హర్షిస్తారు జనం, పోను దానికి ఆదరణ తగ్గిపోతుంది. తర్వాత మీ మీద ఒక రకమైనటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ కూడా ఉంటుంది. సో మీరు చేసేది ఏదైనా పద్ధతిగా అందరూ హర్షించే విధంగా చేసినప్పుడు ఏ రీల్స్ అయినా బాగానే ఉంటాయి. మీరు అన్నట్లు ఇప్పుడు మా డాన్స్ కూడా అంతే, శాస్త్రీయంగా ఉన్నటువంటి రీల్స్ ఎవరు చేయట్లా, అంతా కూడా వెస్టర్న్ మ్యూజిక్లకి చేయడము, లేకపోతే నార్మల్ డాన్స్ ఏదైతే ఉందో దానికి క్లాసికల్లా చేయడము. అదే ప్రాబ్లం అవుతుందండి. శాస్త్రీయమైనటువంటి నృత్యం పోతుంది. అంటే మార్పు కరెక్టే, కానీ మార్పు ముందు తరాలకి మన యొక్క నాట్యాన్ని ముందు తరాలకి అందించాలి అంటే మనం మన నాట్యాన్ని పక్కన పెట్టేసి వేరే రకమైనటువంటి ఇలాంటి వెస్టర్న్ మ్యూజిక్లకి వాటికి చేస్తుంటే ముందు తరాల వాళ్ళు ఇదే డాన్స్ అనుకుంటారు. నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో జనరేషన్లో చాలా మంది పిల్లలు డాన్స్ వేస్తున్నా కూడా వెస్టర్న్ వైపు కొత్త పేర్లతో హిప్ హాప్ కానీ ఇట్లా వేరే రకరకాల పేర్లతో కొత్త డాన్స్లను పెట్టేశారు, వచ్చేసాయి. కానీ తప్పులేదండి, అన్నీ చేయాలి. ఏ నాట్యము తప్పు కాదు. వెస్టర్న్ అవ్వచ్చు, క్లాసికల్ అవ్వచ్చు, ఫోక్, జానపదం, అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? జానపదాల నుంచి వచ్చినాయి. మన క్లాసికల్స్ కూడా ముందు లేవు, మన శాస్త్రీయ నృత్యాలు లేవు, జానపదాల నుంచే వచ్చినాయి ఇవన్నీ కూడా. ఏదైనా చెయ్యి, కానీ ఏది చేసినా సమాజానికి ఏదో ఒక ఉపయోగం ఉండాలి, నీకు ఆర్థికంగా ఉపయోగం ఉండాలి. అలా చేసినప్పుడు ఏదైనా కూడా సమంజసంగా ఉంటే చేయొచ్చు. కానీ ఈరోజు ఏమైపోతుంది, నిజంగా చెప్పాలంటే మనకి సినిమాలో చూస్తే ఏదో ఒక సాంగ్ ఉండేది. ఇది వరకు జ్యోతిలక్ష్మి జయమాలిని చేసేవారు ఐటమ్ సాంగ్స్ అని. ఈ రోజు సినిమాలో సగం హీరోయిన్లే చేసేస్తున్నారు అవన్నీ. ఇంకా ఐటమ్ సాంగ్స్ సపరేట్ అక్కల. కానీ ఈ రోజు నిజంగా చెప్పాలంటే స్టేజ్ మీద రియాలిటీ షోల్లో అసలు మరి ఆడపిల్లలు ఎటు వెళ్ళిపోతున్నారు? మన సంస్కృతి ఏమైపోతుంది? రేపు ఆడపిల్లల భవిష్యత్తు ఏంటి? ఫేమ్ కావాలి, ఫేమ్ కోసం అన్నిటికీ మనం జగదార్చకూడదు. మనలో టాలెంట్ ఉంటే ఎలా ఉన్నా ఫేమ్ వస్తుంది. సో నేను ఆడపిల్లలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, చెయ్యండి, రియాలిటీ షోస్ చేయండి, అన్నీ చేయండి, కానీ మీరు ఆడపిల్ల అనే విషయం మర్చిపోవద్దు. సో ఎంత కాదనుకున్నా ఆడవాళ్ళని గౌరవించి ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక భార్యగా గౌరవించేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి దేశంలో మనం పుట్టాం. దీనిని కొంచెం నేను అంటున్నందుకు చాలా మందికి కోపం అనిపించవచ్చు, కానీ నిజం. అంటే హద్దులు దాటకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుని చెయ్యండి. ఏమీ చెయ్యొద్దని చెప్పట. అన్నీ కావాలండి సమాజానికి. మా ఒక్క డాన్స్ ఉంటే సరిపోదు, ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఒక బిర్యానీ చేస్తున్నాం అనుకో, అన్ని మసాలాలు ఉండాలి కదా, ఏదో ఉప్పు కారం వేసేస్తే అయిపోదు. అలాగే సొసైటీలో అన్ని రకాలు ఉండాలి. చెడు ఉండాలి, మంచి ఉండాలి. చెడు ఉన్నప్పుడే మంచి తెలుస్తుంది. సో మీరు అన్నట్లు వీళ్ళందరికీ ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, ఏది చేసినా మన భారతీయ సంస్కృతికి విరుద్ధంగా కాకుండా చేయండి, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. సూపర్ సార్, నైస్, చాలా బాగా చెప్పారు. మీ గురువు గురించి తెలుసుకోవాలని ఉంది. మా టీచర్ గారు వచ్చి పార్వతి రామచంద్ర గారు, ఏలూరులో కళాదీపిక నృత్య అకాడమీకి ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తూ ఉంటారు. వారి దగ్గరే నేను 15 సంవత్సరాలు 15 years ఈ నాట్యాన్ని అభ్యసించడం జరిగింది. తర్వాత నేను దీంట్లో డిప్లొమా చేస్తున్నాను. పసుమర్తి శర్మ గారు రాజమండ్రి విజయశంకర ప్రభుత్వ కళాశాల ద్వారా డిప్లొమా కూడా చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే అండి, ఈరోజు గురువు అనడం కన్నా అసలు ఒక అమ్మలా నన్ను చూసుకునేది మా మదర్.
మా ఫాదర్ వచ్చేసరికి మా తండ్రి గారు చిన్నప్పుడు నాకు 1 year అప్పుడే స్వర్గస్థులయ్యారు, ఎక్స్పైర్డ్ అయ్యారు. సో నాకు ఇంకా మా మదరు మా తాతగారు వాళ్ళే చూశారు. కానీ మా టీచర్ కూడా ఒక తల్లిలా నన్ను ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు జన్మను మాత్రమే ఇస్తారు, కానీ ఆ జన్మకి సార్థకత చేకూర్చేది ఒక్క గురువు. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే మీరు ఇంత కళ నేర్చుకున్నారు కదా, ఈ విద్యని మీరు పిల్లలకి వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారా? నేర్పిస్తుంటాను. ఇది లెక్క ప్రకారం నాకు గౌరీ శంకర్ నాట్యాలయ అనేటువంటి సంస్థను స్థాపించాను 2016లో. చాలా మంది విద్యార్థులు కూడా దీంట్లో నేను శిక్షణ ఇస్తూ ఉన్నాను. ఓకే, అంటే దీంట్లో ఏమైనా కేటగిరీస్ ఎంచుకున్నారా, లేదంటే ఎవరు ఏ ఏజ్ ఏజ్ అంటే ఇంచుమించు 5 years నుంచి స్టార్ట్. 5-6 years ఉంటే ఫస్ట్ నా క్లాసులో వచ్చిన వెంటనే ఫస్ట్ ఒక 1 month వాళ్ళని టెస్ట్ చేస్తాను. నేను చెప్పింది వాళ్ళు ఎంత వరకు అవగాహన చేసుకోగలుగుతున్నారు, అది చేసుకోగలుగుతారు అని అనుకున్నప్పుడు మాత్రమే నేను కంటిన్యూ చేస్తాను. లేకపోతే స్టాప్ చేసేసి మళ్ళీ కొంచెం వాళ్ళకి ఏజ్ వచ్చిన తర్వాత తీసుకురమ్మని చెప్తాను. అంతే తప్ప పిల్లలు వచ్చారు కదా నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి అయితే నేను చెప్పను. ఓన్లీ కూచిపూడి ఒక్కటే డాన్స్ నేర్పిస్తూ ఉంటారు? కూచిపూడి ఒకటే అండి. అంటే నా ఇన్స్టిట్యూట్లో మ్యూజిక్ కూడా జరుగుతూ ఉంటుంది, డ్రాయింగ్ మ్యూజిక్ అన్ని కూడా జరుగుతుంటాయి. ఓకే, పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి నేర్పిస్తుంటారు. ఓకే సార్, మీరు ఏ పాత్రలు ఎక్కువగా చేశారు? నేను లెక్క ప్రకారం పురుష పాత్రలు చేసేవాడిని, అలాగే స్త్రీ పాత్రలు కూడా చేసేవాడిని. ఇప్పుడు మీరు చూస్తున్న పాత్ర వచ్చేసరికి ఒక నర్తకి పాత్ర, ఒక నర్తకి, ఒక నృత్య నర్తకి ఎలా అయితే ఉంటారో ఆ నర్తకికి సంబంధించిన పాత్ర. దీంట్లోనే అమ్మవారిగా చేశాను, లక్ష్మీదేవిగా చేశాను, కాళికాదేవిగా చేశాను, మోహినిగా చేశాను, సో అలాగే సత్యభామగా చేశాము. సో ఈ రకంగా స్త్రీ పాత్రలు కూడా నేను చేస్తుంటా. అలాగే చండాలిక అనేటువంటి ఒక బ్యాలేలో కూడా మాలి అని మంత్రగతిగా కూడా చేశాను అనమాట. అలాగే పురుష పాత్రలు వచ్చేసరికి రామానుజాచార్యులు, రాముడు, కృష్ణుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి, అలాగే బ్రిటిష్, సో ఇలాగా చాలా విభిన్న పాత్రలు, బ్రహ్మ, ఇలాంటి పాత్రలు కూడా చేస్తూ ఉంటాను అనమాట. అలాగే మహిషాసురుడు, భస్మాసురుడు, రావణాసురుడు. అది నిజంగా చెప్పాలంటే అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో నేను అలా ఇమిడిపోవడం. సో ఆ విధంగా ఉండడం అనేది మాత్రం నిజంగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఆ నటరాజ స్వామి కృపే. ఎందుకంటే దాదాపు చాలా పాత్రలు చేశాను, ఇంచుమించు ఒక 30 పాత్రల వరకు నేను చేశాను. అలాగే ఒక నృత్యరూపకం అంటే డ్రామా, డాన్స్ బ్యాలే అంటారు, అందుట్లో కూడా ఒక 10 క్యారెక్టర్లు నేను వెంటనే చేంజ్ చేయగలను. సో అందుకనే నన్ను ఎక్కువగా పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే ఎక్కువ క్యారెక్టర్లు నేను కవర్ చేస్తే మేల్ నుంచి ఫీమేల్ నుంచి మీరు వేరే గెటప్ అలా ఒక 10 క్యారెక్టర్ల వరకు కూడా నేను చేసిన సందర్భాలు ఉన్నాయి. సూపర్ సార్, నిజంగానే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను విన్నది ఏంటంటే వికలాంగులకి కూడా మీరు నృత్యం అనేది నేర్పిస్తూ ఉంటారని విన్నాను, అదేంటి సార్ అసలు? అవునండి, అది ఏలూరులో ప్రేమాన్విత అని చెప్పి మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులు, అలాగే ఆంధ్రులు, బ్లైండ్ పీపుల్స్, వీళ్ళందరికీ కూడా నేను మూగా, చెవుడు, సిండ్రోమ్స్, కొన్ని మానసిక వ్యాధులతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను 5 సంవత్సరాలు 5 years నేను టీచ్ చేశాను క్లాసికల్ డాన్స్ని. క్లాసికల్ డాన్స్ లో చాలా హ్యాపీ అనిపించింది అది. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చేది సార్? చాలా అండి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే నన్ను ఇంటర్వ్యూస్ కూడా అడిగారు, వాళ్ళకి చెప్పడం చాలా కష్టం కదా అంటారు. అసలు కష్టమే ఉండదు. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు నాతో ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు, వెంటనే పక్కన ఏదైనా చిన్న శబ్దం వినపడినా, ఒక నీడొచ్చినా వెంటనే డైవర్ట్ అయిపోతారు. అంటే అన్ని అవయవాలు ఉన్నవాడు అన్ని రకాలుగా వాడు చూస్తూ ఉంటాడు, అంటే మనం చెప్పేదాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం. కానీ వీళ్ళకి ఏదో ఒక అవయవం లోపం ఉంటుంది, వాళ్ళ దృష్టి మొత్తం నా వైపే ఉండాలి. ఇప్పుడు మూగా, చెవుడు, వాళ్ళు వినబడదు, నన్ను చూస్తేనే వాళ్ళు చేయగలుగుతారు. అందరూ వాళ్ళని చేతులు పట్టుకుని మనం చేయిస్తాం, అంటే మన స్పర్శ ద్వారా వాళ్ళు చేయగలుగుతారు. సో వాళ్ళకి చెప్పడం చాలా ఈజీ. రెండోది వచ్చేసరికి వాళ్ళకి చెప్పాము అంటే భగవంతుని చెప్పినట్టే ఆయన ఆశీస్సులు మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంతే అండి. ఓకే సార్, ఇప్పుడు మనం చూసుకుంటే ఇది వరకు ఇలాంటి నాట్యాలు కానీ ఇలాంటి చేస్తున్నారు అని అంటే అమెరికా, అబ్రాడ్స్ అలా తీసుకెళ్లేవారు, అంటే స్పాన్సర్స్ వచ్చి కొంచెం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొని చేయించేవారు. అవునండి. సో అలాంటిది ఇప్పుడు తగ్గిపోయింది. అవును. కానీ వెళ్ళాలంటే సొంత డబ్బులు పెట్టుకొని వెళ్ళాల్సిన వచ్చేంత సిచ్యువేషన్ వచ్చింది. అవును. సో ఎందుకంటారు అలా?
అక్కడ తల్లిదండ్రులే. ఓకే, అక్కడ కూడా తల్లిదండ్రులు, గురువులు. అదెలా అవుతుందండి? ఎందుకు అవ్వదండి? ఇప్పుడు బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసే వాళ్ళని, ఎందుకంటే మన దేశం నుంచి వేరే దేశాల్లో మనం పెర్ఫార్మెన్స్ చేయాలి అంటే మన దేశం యొక్క గొప్పతనాన్ని అక్కడ మన 10 మందికి చూపిస్తున్నాం, మన యొక్క విశిష్టతని చూపిస్తున్నాం. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే చాలా బెస్ట్గా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ గవర్నమెంట్ వాళ్ళు స్పాన్సర్ చేసి, లేకపోతే తానా ఆట ఇలా తెలుగు అసోసియేషన్స్ వాళ్ళు స్పాన్సర్ చేసి బెస్ట్గా ఉన్న వాళ్ళని తీసుకెళ్తారు. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు డబ్బులు పెట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ రోజు స్పాన్సర్షిప్ లేదు అసలు. అదే లేదు అసలు స్పాన్సర్షిప్ అనేది లేదు. అలా స్పాన్సర్షిప్ ఉంటే మేమే వెళ్తాం. కానీ ఈరోజు మేము పెద్దగా వెళ్ళలేదు. ఏదో మలేషియా, సింగపూర్ అలాంటివి తప్ప యుఎస్, లండన్ ఇవన్నీ వెళ్ళాలా. ఎందుకు వెళ్ళలేదంటే స్పాన్సర్షిప్ లేవు, మేమే డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు డబ్బులు పెట్టుకెళ్తున్నారు. డబ్బులే ఉండాలి అంతే, మనీ పెట్టుకెళ్తున్నారు. ఆర్ట్ అవసరం లేదు, ఎవ్వడికే ఆర్ట్ అవసరం. నువ్వు డబ్బులు పెట్టావా అమెరికా తీసుకెళ్తాడు, నువ్వు డబ్బులు పెట్టావా అవార్డు ఇచ్చేస్తారు. అంతే తప్ప పేరెంట్స్ కూడా టాలెంట్ అవసరం లేదండి. టాలెంట్ ఏం అవసరం లా. మా పిల్ల స్టేజ్ ఎక్కిందా, ఒక అవార్డు తీసుకుందా, గిన్నీస్ రికార్డ్ తీసుకుందా, ఓ పెద్ద మేముంటో తీసుకుంటా, దట్స్ ఆల్. ఎవరు కూడా ఒక శోభా నాయుడు అవ్వాలనో, లేకపోతే ఒక వెంపటి చంద్రచం గారు అవ్వాలనో, లేకపోతే ఒక పద్మా సుబ్రహ్మణ్యం గారు లాగా అవ్వాలనో, ఒక మంజు భార్గవి అవ్వాలనో ఎవరు ఆశించట్లేదు. అది ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ఈ కూచిపూడి, భరత వీటిల్లోనే ఈ ప్రాబ్లం ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో వాళ్ళ కళకి చాలా విలువ ఇస్తారు. తమిళనాడు చూడండి, సందులో ఒక డాన్సర్లు ఉంటారు అసలు. అంతే. అంటే మారాల్సిన తల్లిదండ్రులు ఇక్కడ కూడా పిల్లలకి డాన్స్ నేర్పించండి. డాన్స్ నేర్పిస్తే అవార్డు అయ్యే వస్తాయి. అవార్డు కోసం మనం నేర్పిస్తున్నాం, మన డాన్స్ మనం నేర్పించట్లా. ఇంకా వాళ్ళు ఏమి నేర్పిస్తారు ముందు తరాలకి? కరెక్టే. సరే, ఓకే. ఇలా చెప్పుకుంటా పోతే చాలానే వస్తుంది. అంటే మన ఈ కూచిపూడి నాట్యం కానీ ఈ నాట్యాలన్నీ కూడా భ్రష్టు పట్టుకుపోతున్నాయి చాలా వరకు. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ కూచిపూడి డాన్స్ నేర్చుకోవాలని ఇప్పుడు మీకు ఎలా చిన్నప్పుడు అనిపించిందో, అలా ఎవరైనా అబ్బాయిలకి నేర్చుకోవాలని ఉంటే ఫ్యామిలీ వల్ల నేర్చుకోకుండా బయటికి రాకుండా ఉంటారు, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? అదేనండి, ఏంటంటే ఒకటి తల్లిదండ్రులు అవగాహన ఉండదు. సొసైటీలో వచ్చేసరికి ఈ డ్యాన్స్ నేర్చుకుంటే ఇలా ఉంటారు, అలా ఉంటారు, అలా తిరుగుతారు, ఇలా తిరుగుతారు అని. ఒకటండి, ఎప్పుడైనా ఏదైనా ఒక ఈవెంట్ మనం నేర్చుకున్నామంటే, ఒక కళ నేర్చుకున్నామా, లేదా ఏదైనా ఏమి నేర్చుకున్నా, ఇప్పుడు డాన్సర్ ఉంటాడు, వెస్ట్రన్ డాన్సరు, వాడు ఎప్పుడు కదులుతూనే ఉంటాడు. ఎందుకంటే అది జీర్ణించుకుపోయి ఉంటుంది బాడీలో, నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది ఆ కళ. అన్నప్పుడు డెఫినెట్గా కొన్ని అలవాట్లు వస్తాయి, అంటే నడిచేటప్పుడు కానీ మాట. సో అవి మనం కంట్రోల్ చేసుకోవాలి. నేను అన్ని ఫేస్ చేసుకుని వచ్చాను. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు నేను అమ్మాయిగానే మాట్లాడాలి. ఇక్కడ నేను ఉన్నాను కదా, అబ్బాయిగా మాట్లాడితే కరెక్ట్ కాదు. అబ్బాయిగా ఉన్నప్పుడు అబ్బాయిగానే ఉండాలి. సో మరి మగవాడు అనేసరికి నిజంగా అది కొంచెం బాధాకరమైన విషయమే. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది రావాలని. నిజంగా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటారో, నైబర్స్ ఏమనుకుంటారో, మరి ఆ ప్రాబ్లం వల్ల అనట్లేదు. కొంచెం కళగా చూడండి, కళాకారుడిని కళాకారుడిగా కళగానే చూడండి. సో మిగతా పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఓకే, నైస్ సార్. ఇప్పుడు అంటే ఫైనల్గా అసలు కూచిపూడి డాన్సింగ్ ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నారు, చేస్తున్నారు, అండ్ ఇందాక చెప్పినట్టు దూరదర్శన్ కూడా వెళ్ళారు, అండ్ ఇప్పటి పిల్లలు కూడా నేర్పిస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకేమైనా గోల్స్ ఉన్నాయా? ఫ్యూచర్ గోల్స్ అంటే పెద్దగా ఏమి లేవండి. ఒకటి, మన సాంప్రదాయాన్ని మనకు మాత్రమే చెందిన శాస్త్రీయ నృత్యాలని, అందుట్లో ప్రత్యేకంగా కూచిపూడి నృత్యం, దీన్ని ఎంతవరకు జనారంజకంగా మనం చెయ్యడము, అలాగే జనాల్లో తీసుకెళ్ళడము, ఇదే మెయిన్ కాన్సెప్ట్. రెండోది ఏంటంటే ఈ పాశ్చాత్య నృత్యాలకి ఎక్కువగా అలవాటు పడుతున్నటువంటి పిల్లలకి మన సాంప్రదాయాలని చెప్పుతూ మన ట్రెడిషన్ని వాళ్ళకి నేర్పించడము, వాళ్ళని కూడా ఒక పరిపక్వత చెందినటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి మన వరకు దోహదపడ్డాం. తర్వాత వచ్చేసరికి కొంచెం ఈ మానసిక వికలాంగులు అని ఏలూరులో ఉన్నప్పుడు చేశాను, ఇక్కడికి వచ్చాక చేయలేదు. వాళ్ళకు కూడా చేయాలని ఉంది. కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నాము. అది తర్వాత నేను డెకరేషన్స్ కూడా చేస్తాను. హరికృష్ణ ప్రొడక్షన్స్ అని చెప్పి ఒక డెకరేషన్స్ కూడా నేను స్థాపించాను. దాంట్లో ఈవెంట్ ఆర్గనైజేషన్, ఈ
కరోనాలో కరోనా వల్ల. హరి అని చెప్పి ఒక చిన్న కుర్రోడు అనమాట, 19 years ఉంటాయి. తను ఎక్కడో జస్ట్ షాప్లో పరిచయం అయితే తన ద్వారా తన దగ్గరికి వెళ్ళి తనతో ఉండి నేర్చుకున్నాను. ఈరోజు నిజంగా నాకు అది కూడా భుక్తి ప్రసాదిస్తుంది. అంటే కారణం ఆ హరికృష్ణ కుర్రోడే. సో తనకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలా మన యొక్క సాంప్రదాయాలని ఎటువంటి భంగం లేకుండా ఎంతవరకు నేను ట్రై చేస్తే అంతవరకు. నేను అమీన్పూర్ అని చెప్పేసి లింగంపల్లి దగ్గర ఉంటుంది, బీరంగోడ దగ్గర. అక్కడ కూడా నేను క్లాసెస్ చెప్తూ ఉంటాను అనమాట అండి. అక్కడ మహతి ఆర్ట్స్ అకాడమీ అని చెప్పేసి లావణ్య గారు కండక్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా క్లాసులు చెప్తాను. నా ఇన్స్టిట్యూట్ ప్రగతి నగర్లో ఉంది, అలాగే హైదర్ నగర్లో నిజాంపేట్, అక్కడ కూడా క్లాసులు చెప్తూ ఉంటాను. ఇంకా అంతే అండి, మన సాంప్రదాయాలని పిల్లలకి అందించడమే అంతే తప్ప నాకు ఏదో పద్మశ్రీ రావాలనో లేకపోతే పెద్ద పెద్ద అవార్డులు రావాలని ఏమీ లేదు. ఈ కళ ఆ భగవంతుని కోసమే. అది నా జీవితం అంతా ఆ భగవంతుని కోసమే. ఆఖరి తుది శ్వాస కూడా ఆ భగవంతుడి స్టేజ్ మీద పెర్ఫామ్ చేస్తూనే భగవంతుడు ఐక్యమైపోవాలని కోరుకుంటాను తప్ప అందరూ చావులాగా నార్మల్గా రావాలని నాకు లేదు. ఇంకా అంతకు మించి ఇంకేం లేదు, ఎంతో సంపాదించేయాలి, ఇది చేసాలి అది చేసాలని ఏమీ లేదండి. ఒకటి, ఎవరైనా లేని వాళ్ళకి వృద్ధులకి మెయిన్గా వృద్ధులకి అలాంటి వాళ్ళకైతే ఏదైనా చెయ్యాలని ఉంది. సో ఫ్యూచర్లో కంపల్సరీ చేస్తాను. ఎందుకంటే ఈ రోజు నేను అన్నవాడిని వదిలేస్తుంటే మా అమ్మగారు కూడా ఈరోజు వృద్ధాశ్రమంలో ఉండేవారు. నిజంగా చెప్పాలంటే ఆమె పేరు మీదైనా నేను అట్లీస్ట్ ఎవరో ఒకరు ఏదో ఒక కార్యక్రమం చేసి వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం, అంతకుమించి ఇంకేమీ లేదండి. కోరికలు ఏమీ లేవు, పెద్ద పెద్ద కట్టుకోవాలనో లేకపోతే ఇంత సంపాదించాలనో ఏమీ లేదు. కళని నేర్చుకున్నాం, భగవంతుడు ప్రసాదించాడు. జీవితం ఉన్నంత వరకు దాన్ని 10 మందికి ప్రసాదిస్తే అంతే చాలు. అంతే, అదే కోట్ల కన్నా ఎక్కువ ఆస్తి. నిజమే సార్. ఇంకా ఫైనల్గా వచ్చేస్తే ఈ కళలు, నృత్యాలు, మీ కూచిపూడి అన్ని విషయాలు పక్కన పెట్టేస్తే మిమ్మల్ని చూడగానే ఫస్ట్ అమ్మ బాబోయ్ ఇంత బరువు ఇంత వెయిట్ మోస్తున్నారు అది కొంచెం పక్కన పెట్టి అసలు మీరు ఇంత అందంగా కనిపించడానికి అసలు ఎవరు కారణం? ఇంత అందంగా అసలు అమ్మాయి అసూయపడేలాగా నేను రెడీ అయితే ఇంత బాగున్నాను అని నాకే అనిపిస్తుంది. సో ఇలా రెడీ చేసేవాళ్ళు ఎవరు మీకు? మరి మీరు ఇంత అందంగా కనబడుతున్నారు కదా, ఎవరు రెడీ చేశారు? నేనే రెడీ అయ్యారు. కానీ మేకప్ మ్యాన్ ఉంటారు, నాకు కొంత సపోర్ట్ చేస్తారు. అంతే, మీరు అందంగా ఉండడానికి మేకప్ మ్యాన్ ఎంత కావాలో మేము అందంగా తయారవడానికి కూడా మా మేకప్ మ్యానే. నిజంగా చెప్పాలంటే అండి, మేకప్ మ్యాన్ వాళ్ళు లేకపోతే ఈరోజు కేదార్ అన్నవాడు ఈరోజు ఇక్కడ ఈ గెటప్లో మీ ముందు అందంగా కనబడు. నిజంగా చెప్పాలంటే ఏలూరులో ఉన్నప్పుడు సోమేశ్వరరావు గారు అని చెప్పి నాకు మేకప్ చేసేవాళ్ళు. ఆయన చెప్పాలంటే ఒక తండ్రి సమానురాలుగా ఆయన ఉండేవాడు. ఆయన చాలా మంచి వ్యక్తి అనమాట సోమేశ్వరరావు గారు. తర్వాత నాకు మురళి అని చెప్పేసి, ఇప్పుడు ఈ మేకప్ చేసింది మురళి హైదరాబాద్ అనమాట. తనే ఈ మేకప్ చేశాడు. తను కూడా నాకు మంచి మేకప్ మ్యాన్. అలాగే ప్రవీణ్ అని ఒక అతను చేస్తూ ఉంటాడు, తను కూడా నాకు రెగ్యులర్గా. అలాగే మధు అని చేస్తూ ఉంటాడు. అలాగే ఫణిభూషణ్ అని చెప్పి ఫణిభూషణ్ అనమాట, సురభి వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో ఇలాగా ప్రతి ఒక్కరు కూడా మనకి. తర్వాత భీమ్ అశోక్ అని చెప్పి ఒక అతను కూడా చేస్తారు. ఎక్కువగా అయితే వీళ్ళే నాకు రెగ్యులర్గా కంటిన్యూగా చేసేది. ఎక్కువగా మురళి, ప్రవీణ్ వీళ్ళిద్దరు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి తప్పకుండా కూడా. నిజంగా ఈరోజు ఇంత అందంగా మీకు కనబడుతున్నారు అంటే మీరు కూడా అసూయపడుతున్నారు అంటే నిజంగా చాలా గ్రేట్. అప్పుడు మేము ఇంత బరువు కాదు కదా, ఎంత బరువైనా మోస్తా. ఈ బరువు కూడా సార్ ఇప్పుడు మేమే కొద్దిగా ఇంత ఇగో ఈ ఇయర్ రింగ్స్ ఏమైనా పెట్టుకుంటే అబ్బా బరువు కొద్దిసేపట్లో మార్చేయాలి తీసేయాలని, మీరు ఇంతసేపు ఇలా కూర్చొని ఏమంటారు తలది కావచ్చు, పైన చౌలీలు, ఆ మెడలో అంత బరువు ఎలా మోయగలుగుతారు? అదే చెప్తున్నాం కదండి, మీకు ఆ ఓపికలు లేవు. ఇప్పుడున్న ఆడపిల్లలకు ఓపికలు లేవు. ఎప్పుడు ఇవన్నీ తీసేసి ఫ్రీగా అలా ఉండడానికి ఇష్టపడుతున్నారు. కానీ మేము ఫస్ట్ నుంచి ఈ సాంప్రదాయాలనే పట్టుకుని తిరుగుతున్నాం కాబట్టి మీకన్నా అందంగా ఉన్నారు అని అందరూ చెప్తూ ఉంటే మరి మాకు గొప్పే కదా. అసలు కాదు, అయ్యో అస్సలు ఆ విషయంలో అయితే నిజంగానే మార్నింగ్ 8 వేసుకున్నాను మేకప్. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ, తర్వాత ఇంకో 2 ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అన్ని అయితే నేను ఇంటికి వెళ్ళేసరికి 8 o'clock, అంటే మార్నింగ్ 8 to 12 గంటల వరకు అలానే మోస్తూ ఇంకో 12 గంటలు చేసినా
వస్తాం. ఇంకా దానికి మెరుగులు దిద్దడానికి మేకప్ మ్యాన్లు ఉంటూనే ఉంటారు, ఇంకా అందంగా అనిపించడానికి మీరు కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఆ పేషెన్స్ ఏం లేదండి, ఇష్టంతో చేసేది ఏది కష్టంగా కష్టం అనిపించదు. మొట్టమొదటిగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు ఏదైతే ఇష్టమో దాంట్లో కష్టం వెతకద్దు. నీ ఇష్టాన్ని ఇష్టంగానే చెయ్యి, కష్టం అనేది ఉండదు. నీకు ఇష్టం లేదా అది ఎంత ఈజీ అయినా నీకు కష్టమనే అనిపిస్తుంది. సో నాకైతే ఇది చాలా ఇష్టం కూడా కాదు, నా ప్రాణం అంతే. ఈ డ్యాన్స్ అనేది పక్కన పెట్టాను అంటే ఆటోమేటిక్గా నా ప్రాణం పోయినట్లే. సో అందుకని చాలా హ్యాపీగా మోస్తా. నిజంగా చెప్పంటే ఇంత అందంగా చేసిన ఆ మేకప్ మ్యాన్ కూడా కృతజ్ఞతలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ ఉంటేనే ఎవరైతే కొత్త కళలు ఎంచుకోవాలి, కొత్త కళ దాంట్లోకి రావాలి, కొత్త నృత్యం నేర్చుకోవాలని అనుకునే వాళ్ళకి కానీ, ఎవరైతే అంటే లోపల డాన్స్ నేర్చుకోవాలన్నా కూడా బయటికి రావట్లేదు, వాళ్ళకి మీరు ఒక బెస్ట్ అంటే చాలా బెస్ట్ ఇన్స్పిరేషన్ అయ్యారు. మీకు ఎలా అయితే గురువులు ఉన్నారో మిమ్మల్ని కూడా ఒక గురువుగా అనుకొని మీ దగ్గర ఖచ్చితంగా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు తప్పకుండా సంప్రదిస్తారు. అండ్ మా ఛానల్కి వచ్చి మాకు మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా చాలా ధన్యవాదాలండి. ముఖ్యంగా చక్కటి వ్యాఖ్యానంతో మాకు మంచిగా ముఖాముఖి కార్యక్రమంలో మీరు మంచి ప్రశ్నలు వేసి మా మనోభావాలని తెలుసుకున్నారు, ప్రేక్షకులు కూడా అందించారు. మీకు ధన్యవాదాలు. అలాగే ఈ ఛానల్ ప్రొజెక్షన్ మేనేజర్ వారికి, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే కెమెరామ్యాన్స్, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మమ్మల్ని ఎవరు చూపించారు. నిజంగా కెమెరామ్యాన్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీన్ని ఇంకా చక్కగా అందంగా టీవీలోకి చూపించాలంటే ఎడిటింగ్ వాళ్ళు. సో ప్రతి ఒక్కరికి ఆఫీస్ బాయ్స్ నుంచి అటు మెయిన్ ఎండి నుంచి ఆఫీస్ బాయ్స్ వరకు ప్రతి ఒక్కరికి మీ దాత్రి ఛానల్ వారందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.